తెలంగాణలో కూడా నక్సలైట్ పోరాటంలో మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం ఏం లేరు, ఊరికొక్కడు కూడా లేకపోవచ్చు, కానీ ఆ ఉన్న 10 మంది ఇద్దరితోని కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి ఇద్దరితోని పెద్ద ఉద్యమాలు నిర్మాణమైన ఒక మార్పుకు సంకేతం, ఒక మెసేజ్. నేను చెప్పు కాదు, ముఖ్యమంత్రులే చెప్పారు నక్సలైట్లు దేశభక్తులని. సో రేపు భావి తరాలకు కూడా తెలంగాణలో వీళ్ళు ఎంత అనగదొక్కితే నిజాయితీగా నిర్మోమాటంగా ఛాతీ తనాయించి ఈ ప్రజల విముక్తి కోసం ఈ ప్రాంతం చక్కబడాలనేటువంటి యువతరం తప్పకుండా ఉంటుంది, ఉన్నది కూడా. వాళ్ళు బరాబర్ వస్తారు, వాళ్ళు ఎంబడి సమాజం కూడా పోతుంది. నక్సలైట్లే అసలైన దేశభక్తులు అని అన్నారు కదా, నక్సలైట్ల అవసరం ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం? నక్సలైట్ అంటే వాళ్ళ ఆలోచన విధానం. నేను తుపాకులు పట్టి పోయి యుద్ధంకి నేను వ్యతిరేకం ఫస్ట్ నుంచి. నేను ఐ ఆల్వేస్ బిలీవ్ పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్. ఈ పెన్, ఈ కలం తోటే నువ్వు ఆ గన్ను కూడా జయించవచ్చు అనేది నేను. ఓట్ అనేది ఒక అద్భుతమైన ఆయుధం ఇచ్చిండ్రు. ఆ ఓటు ద్వారానే అట్లా త్యాగం చేసే బదులు ఇటు సైడ్ వచ్చి ఓట్లు వేయించి ఈ జనానికి అదే ఇప్పుడు భూ సంస్కరణలు, బూటకమ్మురా దోపిడి దొంగల నాటకమ్మురా అని భూ సంస్కరణ చేసిండ్రు, వీళ్ళు భూములు వంచిండ్రు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అవే భూములు మళ్ళీ ఎక్కడెక్కడ అమెరికాలు, ఆస్ట్రేలియాలు, సింగపూర్లు, స్విట్జర్లాండ్లు ఉన్నటువంటి వాళ్ళను గ్రామాలు వదిలిపెట్టిపోయిన వాళ్ళ మీద మళ్ళీ అట్లనే కబ్జా కాలం తీసేసి డైరెక్ట్ ఓనర్షిప్